అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 165. సింధుజ ఎంత సర్ది చెప్పినా అంజలి మాత్రం భయంతో చిగురుటాకులా వణికిపోతూ ఉంటుంది. హర్ష సీరియస్గా రెప్ప కూడా వేయకుండా డీప్ థింకింగ్లో ఉన్నాడు. ఇప్పుడు అతడిని చూస్తే చూపుకే భస్మమేయేలా ఉంది ఆ చూపు. అంతలో ఏవీ ఎయిర్లైన్స్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది. ఇక్కడ కార్ రెడీగా ఉండడంతో ఇంటికి బయలుదేరుతారు. ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. చూపులే చురకత్తుల్లా షార్పుగా ఉన్నాయి. కార్ని స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు హర్ష. ఎప్పుడైనా గాలిలో తీసుకెళ్లే హర్ష ఇప్పుడు అంత స్లోగా డ్రైవ్ చేస్తుంటే ఆశ్చర్యపోయి అతన్నే చూస్తుంది అంజలి. కానీ అతడి ఫేస్లో మాత్రం కోపం ఏమాత్రం తగ్గలేదు. రుద్రుడిలా ఉన్నాడు. అతని ఫేస్ చూడాలంటేనే భయమేసి తల కిందికేస్తుంది అంజలి. కనీసం ఐ బ్లింక్ కూడా చేయట్లేదు. హర్ష నెక్స్ట్ ఆమెని తీసుకొని అంజుస్ మాన్షన్. అతడి కోపానికి భయపడి వాళ్లతో ఎవరూ వెళ్ళలేదు. శ్వేతని ఆనంద్ని కూడా సింధుజ హెచ్వి హోమ్స్టేడ్కి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇద్దరి భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ ఉండకూడదు. ఏవైనా మనస్పర్ధలు వస్తే వాళ్ళిద్దరే సర్దుకుపోతారు అని. వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలిపెడతారు. నిత్యని తీసుకుని కిరణ్ ఇంటికి వెళ్తుండగా ఇంటికి వచ్చి వెళ్ళండి అల్లుడు గారు అంటుంది సింధుజ. పర్వాలేదత్తయ్య. అసలు వాడికి ఏమైంది? ఏమనుకుంటున్నాడు? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనగానే ఏమో అల్లుడు గారు నాకేం తెలుసు. అంజలిని అడిగినా కానీ తనకు తెలియదని చెప్పింది. ముందు నుండే పిల్లల వద్దని ట్యాబ్లెట్స్ వాడుతున్నారంట. ఎందుకలా చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. ఎందుకు? అసలు ఒక్కోసారి రాక్షసుడిలా బిహేవ్ చేస్తాడు. ఏదైనా చెబితే తెలుస్తుంది కదా. పిల్లలు వద్దు అనగానే సరిపోదు కదా. వాడికి ఇష్టం లేకపోతే నా చెల్లికి పిల్లలంటే ఇష్టం ఉంటుంది కదా. నా చెల్లి అంటే ప్రాణం అన్నట్లుగా చూసుకుంటాడు. మరి పిల్లలు కావాలి అంటే మాత్రం ఎందుకు వద్దంటున్నాడు? ఒకరి ఇష్టాన్ని గౌరవించాలి కానీ వాడి ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు అని అన్నాడే కానీ హర్ష ఏం చేసినా ఏదో ఒక రీజన్ ఉంటుంది అని కిరణ్కి కూడా తెలుసు. కానీ కోపంలో అతడిని అలా మాట్లాడేలా చేస్తుంది. ఇక ఎవరు ఇంటికి వారు వెళ్ళిపోతారు. అంజుస్ మాన్షన్. విసురుగా కార్ దిగి కనీసం అంజలిని కన్నెత్తి కూడా చూడకుండా లోపలికి వెళ్తాడు హర్ష. అంజు అతడి కోపానికి భయపడుతూ మెల్లగా కార్ దిగి ఓపిక లేకపోయినా నడుచుకుంటూ రూమ్కి వెళ్ళగానే రూమ్ అంతా రక్తపాతంగా మారిపోతుంది. ఎదురుగా ఉన్న గ్లాస్ని గట్టిగా ఒక పంచ్ ఇవ్వగానే అది ముక్కలు ముక్కలుగా పగిలి బ్రేక్ అవుతుంది. బాబు చేతి నుండి బ్లడ్ కారుతూ ఉంటుంది. అది చూసిన అంజలి అప్పటి వరకు ఉన్న భయం పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి హర్ష అంటూ చేయి పట్టుకుంటుంది. పట్టుకున్న చేతిని విసిరికొట్టి ఆమె మెడపట్టి గోడకి అదిమి పడతాడు. అంజలి ఊపిరి ఆడక హర్ష అంటుంది లోగొంతులో. గుండె వేగం పెరిగిపోతుంటే విసురుగా వదిలి ఆమెను షార్పుగా ఒక చూపు చూసి ఆ చూపుకి కనుక శక్తి ఉంటే క్షణంలో భస్మమయ్యి ఉండేది అంజలి. అతడి చూపులకి భయపడి చిగురుటాకులా వణికిపోతూ అక్కడే కూలబడిపోతుంది. విసురుగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన అతడినే చూస్తూ ఉంటుంది. ఎక్కడికి అని అడగాలి అన్న భయంతో నోట్లో నుండి మాట రావట్లేదు అంజలికి. ఇక హర్ష వెళ్లే వరకు చూసి కళ్ళనీళ్లతో లోపలికి వచ్చి పగలగొట్టిన గ్లాస్ పీసెస్ని మెల్లగా చేతితో తీసి డస్ట్బిన్లో పడేస్తుంది. ఇక ఆమె కన్నీళ్లకి స్వేచ్ఛనిచ్చి ఏడుస్తూనే ఉంది అంజు. ఇక ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోగా హర్ష నైట్ అవుతున్నా ఇంటికి రాలేదు. సింధుజ కాల్ చేస్తూ ఉంటుంది. కాల్ లిఫ్ట్ చేస్తుంది అంజు. అంజు అంటుంది కంగారుగా. ఏమన్నాడమ్మా అనగానే జరిగింది చెబుతుంది. వాడెందుకు ఇలా చేస్తున్నాడు? నాకైతే అర్థం కావట్లేదు. అత్తయ్య మార్నింగ్ అనగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఇంకా ఇంటికి రాలేదు. నాకు భయంగా ఉందత్తయ్య. నువ్వేం టెన్షన్ పడకంజు. నేను కిరణ్కి కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి కిరణ్కి కాల్ చేస్తుంది. హర్ష ఎక్కడున్నాడు అల్లుడు గారు అనగానే ఇక్కడే దగ్గరలోనే ఉన్నాం అత్తయ్య అంటాడు. వాడు ఎలా ఉన్నాడు? చాలా సీరియస్గా ఉన్నాడత్తయ్య. ఎందుకలా ఉన్నాడో నీకైనా చెప్పాడా కిరణ్ అనగానే నేను ఇంటికి వచ్చాక చెబుతానత్తయ్య అంటాడు కిరణ్. సర్లే కానీ త్వరగా వాడిని ఇంటికి వెళ్ళమని చెప్పు కిరణ్. అంజలి చాలా టెన్షన్ పడుతుంది అనగానే సరే అత్తయ్య నేను చెబుతాను అంటూ కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ అవ్వగానే ఏదో అయింది అని అర్థమవుతుంది సింధుజకి. ఇక అంజలికి కాల్ చేసి నువ్వేం టెన్షన్ పడకంజు. కిరణ్తోనే ఉన్నాడంట వచ్చేస్తాడులే. నువ్వు ఏదైనా తినేసి పడుకో. వట్టి మనిషివి కూడా కాదు అనగానే ఆ మాటకి విరక్తిగా ఒక నవ్వు నవ్వి నాకు మీ అబ్బాయి కంటే ఎవరు ఎక్కువ కాదత్తయ్య అని కాల్ కట్ చేస్తుంది అంజలి. ఇదేంటి ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది అని అనుకొని వాడు కూడా అంజుని ప్రేమగా చూసుకున్నాడు.
అందుకేనేమో పిల్లల కంటే ఎక్కువగా హర్షని ప్రేమిస్తుంది అని అనుకుంటుంది. రేయ్, ఇలా ఎంతసేపురా, పద ఇంటికి వెళ్దాం, చెల్లి చాలా టెన్షన్ పడుతుందంట అంటాడు కిరణ్. ఎలాంటి విషయాలైనా కిరణ్కే చెబుతాడు హర్ష. చిన్నప్పటి నుండి కిరణ్తో తప్ప ఎవరితో పర్సనల్స్ షేర్ చేసుకోడు. అసలు పిల్లలు ఎందుకు వద్దంటున్నావు? ఏ ఆడపిల్లకైనా తల్లి కావాలని ఉంటుందిరా. పిల్లలు వద్దు అనే అధికారం నీకు లేదు. కేవలం తల్లి ఇష్టాయిష్టాలకి సంబంధించిన విషయం అనగానే షటప్ అంటాడు. నువ్వు షటప్ అన్నా ఏదన్నా నేను చెబుతుంది నిజం. ఏం నిజంరా? హా, ఏంటి? పిల్లలు కని దాని ప్రాణం తీసుకోమని చెప్పనా అనగానే హర్ష ఏమన్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నాడు కిరణ్. ఏంట్రా, నాకు ఏం అర్థం కావట్లేదు, ఏమంటున్నావు అంటూ కంగారుగా అడగగానే, పిల్లలు కంటే అంజలి చచ్చిపోతుందిరా. ఆమె కడుపులో పడిన కత్తిపోటు వల్ల ఊమ్ డ్యామేజ్ అయింది. ఆమె బేబీస్ని క్యారీ చేస్తే అంజు ప్రాణానికే ప్రమాదం. ఇప్పుడు చెప్పు, నన్ను ఏం చేయమంటావు? మరి ప్రెగ్నెన్సీని మిస్క్యారీ చేయిస్తే అనగానే ఈసారి డైరెక్ట్గా చచ్చిపోతుంది. అదేంటిరా? ఎస్, ఆమె బేబీస్ని క్యారీ చేసిన డెలివరీ టైం వరకు బేబీ బ్రతికినా అంజు ప్రాణాలతో ఉండదు. ఒకవేళ అబార్షన్ చేసి తీసేసినా బ్రతకదు అని బొంగురుపోయిన గొంతుతో చెప్పగానే షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు కిరణ్. మరి అంత నెగ్లెక్ట్ ఎలా చేసావురా? నేనేం నెగ్లెక్ట్ చేయలేదు. నేను మెడిసిన్ వేసుకోమని చెప్పా. ఎప్పుడు మిస్ చేసిందో ఏంటో. అయినా ట్యాబ్లెట్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదరా. ఎస్, అందుకే ఆయుర్వేద మెడిసిన్ వాడుతున్నాము. మరి ఎన్ని రోజులు? దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి కదా. మెడిసిన్ ఎప్పుడూ వాడలేం కదా. అయినో, డాక్టర్ని అలా కూడా అడిగాను. ఏదో ఒక రోజు మిస్ అయితే ఎలా డాక్టర్? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి హర్ష గారు? ఆమె తీసేయండి. ఆ మాటకి డాక్టర్ షాక్ అయింది. అదేంటి హర్ష గారు, అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు? ఎందుకంటే నాకు పిల్లల కంటే నా భార్య ఎక్కువ. పిల్లలు కనాలి అంటే నా భార్య ఉండాలి కదా. ఆమె లేనప్పుడు పిల్లల్ని ఏం చేసుకోవాలి? పిల్లలు లేకపోయినా పర్వాలేదు, ఆమె ప్రాణాలతో ఉండటం కావాలి అనగానే, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హర్ష గారు. ఎందుకంటే ఒక 5 ఇయర్స్ కాస్త జాగ్రత్తగా ఉంటే తర్వాత ఆమె పిల్లల్ని క్యారీ చేయడానికి కాస్త లోపల కుదురుకుంటుంది. అప్పుడు ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పింది. మరి అంత ప్రాబ్లం ఉన్నది ఫుట్బాల్ ఆడటానికి ఎందుకు ఒప్పుకున్నావురా? ఆమె గేమ్ ఆడడం వల్ల స్టమక్లో ఏదైనా ప్రాబ్లం అయితే? అందుకే ఆ రోజు నీకు గుర్తుందో లేదో, బ్రెజిల్లో మేము బయటికి వెళ్తున్నామని వెళ్ళాం కదా, అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాను. మోస్ట్ పాపులర్ గైనిక్ స్పెషలిస్ట్. ఆమె అన్ని టెస్టులు చేసి చెప్పింది ఏంటంటే, ఫుట్బాల్ ఆడడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ బేబీస్ క్యారీ చేస్తే ప్రాణానికే ప్రమాదం అంది. ఆమె కూడా ఈ డాక్టర్ లాగే 5 ఇయర్స్ వరకు బేబీస్ క్యారీ చేయకూడదు అని చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఇప్పుడు అంజు పరిస్థితి ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు కిరణ్. ఏం చేయాలో పాలుపోవట్లేదు. అది నా ప్రాణంరా. అందుకే పిల్లలు లేకున్నా సరే అంజు కావాలి నాకు అని చిన్నపిల్లాడిలా అడుగుతుంటే కిరణ్కి ఏం చేయాలో పాలుపోవట్లేదు. హర్ష అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాడు కిరణ్. ఇక్కడ అంజు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. వెంటనే అనుకున్నదే తడవుగా అక్కడి నుండి డ్రైవర్ని కార్ తీయమని చెప్పి బయలుదేరుతుంది. ఆమె చెప్పిన ప్లేస్కి తీసుకొస్తాడు డ్రైవర్. కార్ పార్క్ చేయమని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక పేషెంట్స్ ఎక్కువగా ఉండడంతో వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ పేషెంట్ని పిలవడంతో అంజు వెళుతుండగా ఎదురుగా ఉన్న పర్సనాలిటీని చూసి అడుగు ముందుకు పడలేదు అంజలిది. కొట్టాలన్నంత కోపం వస్తుంది హర్షకి. బట్ ఆమె పరిస్థితి గుర్తొచ్చి చెయ్యి గట్టిగా పట్టుకొని, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్న అతడి కంచు కంఠానికి ఒళ్ళు జల్లుమంటుంది. భయంతో వణికిపోతూ ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. నిన్నే, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గట్టిగా భుజం తడతాడు. నీకు పిల్లలంటే ఇష్టం లేదు కదా. ఇష్టం లేదు అని అబార్షన్ చేయించుకోవడానికి వచ్చావా అంటూ చెయ్యి ఫోర్స్గా వచ్చి అంజు చెంపని తాకుతుందనగా కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుని చేతిని వెనకకు తీసుకుంటాడు. ఏంటి, అంతా నీ ఇష్టమేనా? వీడేంటి నాకు చెప్పేది? వీడి మాటను నేనెందుకు లెక్క పెట్టాలి అన్న అహంకారమా? అతడి మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక లోగొంతులో హర్ష అంటుంది. షటప్ అంటాడు. మౌత్ మ్యూట్ చేసుకుంటుంది అంజు. ఇక డాక్టర్ని కలిసి ప్రాబ్లంకి సొల్యూషన్ అడుగుదామంటే చాలామంది పేషెంట్స్ ఉండడంతో డాక్టర్ చాలా బిజీగా ఉంటుంది.
తనని ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దామని అంజు చెయ్యి పట్టి తీసుకెళ్లి కారు దగ్గర విసిరినట్టే వదులుతాడు. అంజలి చెమ్మ చేరిన కళ్ళతో హర్షని చూస్తూ కారులో కూర్చుంటుంది. కార్ని 5 నిమిషాల్లో అంజుస్ మాన్షన్లో ఉంచుతాడు. చెయ్యి పట్టి ఆమెను తీసుకొని రూమ్కి తీసుకెళ్లి విసురుగా వదిలి ఆమెను చూడగానే భయంతో వణికిపోతూ ఉంటుంది. హర్ష అలాగే సూటిగా చూస్తూ ట్యాబ్లెట్ వేసుకోవడం ఎందుకు మర్చిపోయావే? ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? అసలేమనుకుంటున్నావు? నాతో ఉండాలని ఉందా, లేక నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యావా? అనగానే అతడి మాటలకి విచిత్రంగా చూస్తుంది. ఏంటి హర్ష నువ్వు మాట్లాడేది? నిన్ను వదిలి నేనెందుకు వెళ్తాను? మరేంటి ఇదంతా? ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పాను. కానీ నువ్వేం చేశావు? నాకు చెప్పకుండా ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకెళ్ళావు? నీ మొగుడు అంత చేతగాని వాడిలాగా కనబడుతున్నాడా? యూ బ్లడీ అని ఆగిపోతాడు. ఛీ, నీకు ఎంత చెప్పినా వేస్టే. ఏది చెప్పినా వినవు. వాడితో నాకేంటి, తిడతాడు, మళ్ళీ ప్రేమగా వాడే చూస్తాడులే. వాడి మాటను నేనెందుకు వినాలి అనుకుంటున్నావా? పిల్లలు వద్దు అన్నానని ట్యాబ్లెట్ని మిస్ చేశావు కదా? అయ్యో, అది కాదు హర్ష, నాకు గుర్తులేదు. కావాలని చేయలేదు. షటప్. ఇంకొక మాట నీ నోట్ల నుండి వచ్చినా ఇక్కడే చంపి పాతేస్తా అని బేస్ వాయిస్తో అనగానే సైలెంట్ అయిపోతుంది అంజలి. ఇక అక్కడి నుండి బయటకి వెళ్ళిపోతాడు హర్ష. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.